నమస్తే పెదనాన్న. కళ్యాణ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషకరంగా ఉంది. నిన్నేమో పాపం చాలా దుఃఖించారు. ఏది మొన్న తడిచింది కబ్బా, అందుకే నిన్న మొన్న మొత్తం పనులు తిరగేస్తే తడిసిపోయా ముద్దాయా. ఇవాళ నీకు చాలా సంతోషకరంగా ఉంది అనుకుంటా. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. గంటలో కళ్ళం తూర్పార పోస్తే ఏదంటేగా అవునా కదా. అవునవును, నేను చెప్పేది ఒకటేనబ్బా, ప్రపంచంలో కార్మికుడికి మించిన మగోడు అసలు భూమి మీదనే లేడు. కార్మికుడు లేకపోతే భూమే బాదు, 4 7 చేతులు లోపలికి బాదు నోట్లోకి. అవునా కదా. ఎన్ని వందల ఎకరాలు పొలం వేసినా అందులో కార్మికుడు పని చేయకపోతే అవునవును అసలు భోజనమే లేదు. వీడు మోసం చేయడు కార్మికుడు, ఎవరికి అన్యాయం చేస్తాడు, కాకపోతే కష్టపడి పని చేస్తాడు. అవునా కదా. అవును. మరి ఈ కార్మికుడిని ప్రభుత్వాలు అసలు గౌరవించట్లా. ఇది ఎక్కడ పోద్దామా? ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? చెప్పేదేముంది, 5-6 నెలలు అవుతుంది నారు పోసిన దగ్గర నుండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. కూలి వాళ్ళని మోసం చేయొద్దు ప్రభుత్వాలు కూడా. ఓట్లు వేయించుకొని వాళ్ళ చేత సారా ఇచ్చి భోజనాలు పెట్టి పొలాలు పెట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి అసలు పథకాలే లేవు. వాస్తవంగా అయితే వీళ్ళకి ఇంప్లిమెంట్స్ ఇవ్వాలి. వీళ్ళకి మంచి మంచి వస్తువులు ఇలాంటి వ్యక్తులకి కూలీలకి ఇవ్వాలబ్బా. ప్రొక్లైన్లు, కోత మిషన్లు, డోజర్లు దాన్ని తిరగద్దాం. ఏం